ఐఏఎస్ అని నాకు తెలిసి ఈ మధ్యకాలంలో తమ పిల్లలు 3వ తరగతి 2వ తరగతిలో ఉండగా కూడా ఐఏఎస్ చేయాలని చాలామంది అడుగుతుంటారు. 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి నుంచి పిల్లల్ని కనుక ఐఏఎస్ చేయాలంటే ఏం చేయాలో చెప్పండి సార్ అని అడుగుతుంటారు. నిజానికి అది మంచి అలవాటు కానీ తప్పదు అనుకుంటే పిల్లలకి తక్కువ వయసులో ఉన్నప్పుడు మనం ఏం చేద్దామంటే వాడికి కొద్దిగా మంచి మంచి పుస్తకాలని పరిచయం చేద్దాం. ఆ స్థాయి పిల్లలకి పిక్టోగ్రాఫికల్గా బొమ్మలతోటి రామాయణం, బొమ్మలతోటి భారతం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళ యొక్క కథలు బొమ్మలుగాను, అంబేద్కర్, గాంధీ, స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం లాంటి ప్రముఖుల యొక్క జీవిత చరిత్రలు బొమ్మలుగా, అంటే 3వ తరగతి 4వ తరగతి ఆ పిల్లలకి బొమ్మలతోటి కూడిన నాలెడ్జ్ తోటి కూడిన పుస్తకాలు ఇవ్వండి. వాళ్ళకి బర్త్డేకి పుస్తకాలు గిఫ్ట్గా ఇవ్వండి. అంతకన్నా ఇంపార్టెంట్ ఆ పిల్లలకి ప్రపంచ జ్ఞానాన్ని చేయడంలో భాగంగా ఆడుకోమనండి, పాడుకోమనండి, అల్లరి చేయమనండి, జనంతో తిరగమనండి, ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పండి, ప్రశ్నలు వేయమనండి, సెల్ ఫోన్ తక్కువ ఇవ్వండి, తాతతోటో అమ్మమ్మతోటో పెద్దనాన్నతోటో ఎక్కువ కలవమనండి, అక్కతోటో అన్నయ్యతోటో ఆడుకోమనండి, ఎక్కువగా ప్లేగ్రౌండ్లోనూ తక్కువగా ఇంటిలోనూ ఉంటే ఆ 3వ తరగతి 4వ తరగతి పిల్లలకి ఖచ్చితంగా ఐఏఎస్ వస్తుంది. అంత చిన్నప్పటి నుంచి ఐఏఎస్ వైపు వెళ్ళమని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ నాలెడ్జ్ ఈజ్ పవర్ అని చెప్పడం నా ఉద్దేశం. వాళ్ళు ఆడుతూ పాడుతూ అందమైన బాల్యాన్ని గ్రోలుతూ వాళ్ళకి పుస్తక పరిజ్ఞానాన్ని వాళ్ళ స్థాయిలో ఇవ్వమని చెప్పే ప్రయత్నం చేయడమే నా ఉద్దేశం. ఇలాంటివి ఇంకా మరిన్ని విషయాలు నా నుంచి తెలుసుకోవాలనుకుంటే కనుక 8897826108కి ఫోన్ చేయండి.